సో చూడండి, ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ఇప్పుడు దాకా జస్ట్ ఒక సర్వ్లెట్ లోపలికి డేటా ఎలా వెళ్తుంది అనే దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలని చూసాం. సో డేటా వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? వయా సమ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా వెళ్తుంది. సో ఆ హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ని యూజ్ చేసుకుంటే డేటా ఎలా వెళ్తుందనేది చూద్దాం. సో ఏంటంటే ఈరోజు చూసేది ఏంటంటే మనం చూసేది గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. సో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఓన్లీ సర్వ్లెట్లోనే కాదు, పిహెచ్పి చేసినా చేసినా ఫామ్ డేటాని మనకి సర్వర్లో పెట్టాలనుకుంటే కనుక కంపల్సరీ యూజ్ చేసేది ఏంటంటే గెట్ మెథడ్ కానీ పోస్ట్ మెథడ్ కానీ. గుర్తుపెట్టుకోండి, మనం ఫామ్లో డేటాని ఎంటర్ చేసిన వెంటనే సర్వర్ లోపలికి వెళ్ళాలి కదా, సబ్మిట్ చేయాలి కదా డేటా. సో ఆ మెథడ్ ఏంటంటే యూజ్ చేసే మెథడ్ ఎయిదర్ గెట్ ఆర్ పోస్ట్ మెథడ్. సో ఏంటంటే కొన్ని హెచ్టిటిపి మెథడ్స్ ఉన్నాయి. సో హెచ్టిటిపి అంటే ఏంటి? హెచ్టిటిపి ఈస్ డిజైన్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. ఆల్రెడీ చాలాసార్లు చూసాం. సో ఇట్ ఈస్ డిజైన్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. సో ఎలా వెళ్తాయి? సమ్ మెథడ్స్ ద్వారా వెళ్తుంది. సో ఏంటంటే ఆ మెథడ్స్ గెట్, పోస్ట్, పుట్, హెడ్, డిలీట్, ప్యాచ్ ఆప్షన్స్. సో మనం యూజ్ చేసే మెయిన్ ఏంటంటే గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. గెట్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ స్పెసిఫైడ్ సోర్స్. ఏం సోర్సు? ఏదన్నా సర్వర్ ఉంటుంది కదా, ఆ సోర్స్ నుంచి డేటాను రిక్వెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్ గెట్. సో బాగా ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గెట్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎగ్జాంపుల్ బట్టి అర్థం అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ మెథడ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ డేటా టు ద సర్వర్. డేటా సర్వర్ని పంపడానికి యూజ్ అవుతుంది. దేనికి? టు క్రియేట్ ఆర్ అప్డేట్ రిసోర్స్. ఏదైనా రిసోర్స్ని క్రియేట్ చేయడానికి లేకపోతే అప్డేట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటంటే పోస్ట్. సో దీనికి కొంచెం డెప్త్గా వెళ్తాను, జస్ట్ పైపైన చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే పుట్ మెథడ్. ఇంకా ఇవన్నీ మామూలుగానే పెద్ద అంతగా వాడడం. సో పుట్ మెథడ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ డేటా టు ద సర్వర్ టు క్రియేట్ ఆర్ అప్డేట్ రిసోర్స్. ఇట్ వర్క్ సిమిలర్ టు పోస్ట్, బట్ ఇది కూడా సేమ్ అలాగే యూజ్ అవుతుంది. కానీ ఇది కొంచెం పోస్ట్ కన్నా కొంచెం తక్కువ యూజ్ చేస్తారు. సో హెడ్ ఏంటంటే ఇది గెట్ లాంటిది. పుట్ పోస్ట్ లాంటిది ఎలాగో హెడ్ అనేది గెట్ లాంటిది. సో డిలీట్ దేనికి యూజ్ అవుతుందంటే ఏదైనా రిసోర్స్ని డిలీట్ చేయాలనుకోండి, సో దానికి డిలీట్ మెథడ్ అనేది వాడతాం. సో గెట్ మెథడ్ అంటే చూద్దాం. మీకు అసలు గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ అర్థం కావాలంటే కనుక మీకు ఒక ప్రోగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. సో ఒక ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. నేను ఇందాక చూపించాను కదా login.html. ఎక్కడ ఇందాక చూపించాను కదా ఫస్ట్ డాట్, అది దాన్ని రన్ చేసి చూపిస్తాను. ఒకసారి కేర్ఫుల్గా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ సర్వ్లెట్లో login.html, దీంట్లో నా యూజర్ నేమ్ ఎంటర్ చేశాను, జిఎఫ్ఐ ఏదో ఎంటర్ చేశాను, యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో సబ్మిట్ కొట్టిన వెంటనే ఇదేం పట్టించుకోద్దు ఎర్రర్ ఏమి. సో ఇదిగోండి యూఆర్ఎల్ ఎలా వెళ్ళిందో చూడండి ఒకసారి. యూజర్ ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్హెచ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్. నేను ఏదైతే ఎంటర్ చేశానో అది యూఆర్ఎల్లో వెళ్ళిపోయింది. సో మెయిన్ గెట్ మెథడ్ వాడేమంటే గనక, మనం మెయిన్ గెట్ మెథడ్ వాడితే గనక వచ్చేది ఏంటంటే యూఆర్ఎల్లో మనం ఏదైతే టైప్ చేసామో అవన్నీ కూడా యూఆర్ఎల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ యూఆర్ఎల్ వెళ్ళకుండా ఉండాలనుకుంటే గనక మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే పోస్ట్. ఇదిగోండి అది ఎక్కడ యూజ్ చేస్తాం అసలు గెట్ మెథడ్ అనేది చూద్దాం. సో login.html ఉంది కదా, ఇదిగోండి మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని పెట్టాను. గెట్ అని పెట్టానంటే కనుక మీరు ఎంటర్ చేసే నేమ్, యూజరు ఇవన్నీ కూడా యూఆర్ఎల్లోకి వెళ్తాయి. సో నెక్స్ట్ పోస్ట్ పెట్టాను. సో ఇదిగోండి మెథడ్ తీసుకుని పోస్ట్ పెట్టి సేవ్ చేశాను. సేవ్ చేసి బ్యాక్ వచ్చాను, రన్ చేశాను. రన్ చేసి ఇక్కడ నేను ఏదో ఒక డేటా ఇస్తున్నాను, ఇచ్చి సబ్మిట్ కొట్టాను. సో సబ్మిట్ కొట్టిన వెంటనే చూడండి ఎక్కడ మన యూఆర్ఎల్లో వెళ్ళలేదు. సో ఇందాక యూఆర్ఎల్ వచ్చింది, గెట్ మెథడ్ యూజ్ చేశాను కాబట్టి యూఆర్ఎల్ వచ్చింది. ఇదిగోండి ఎవరైతే మిస్ అయ్యారో కొంచెం చూడండి మళ్ళీ. గెట్, ఇక్కడ గెట్ పెట్టాను. గెట్ పెట్టానంటే కనుక పవన్ అని పెట్టాను. నా పాస్వర్డ్ పెడుతున్నాను SRKR@123 అని పెట్టాను. సబ్మిట్ కొట్టాను. సారీ రిఫ్రెష్ చేయాలనుకుంటా. ఇదిగోండి నా యూజర్ నేమ్ పవన్ ఇలా వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే కనుక ఇక్కడ పోస్ట్ పెట్టానో
సో మెయిన్ బాగా గెట్కి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే గెట్ అనేది మీరు వెళ్ళిన వాల్యూస్ అన్ని యూఆర్ఎల్ వెళ్తాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అది. అర్థమైంది కదా. పోస్ట్ అని పెడితే కనుక ఆ యూఆర్ఎల్లో వెళ్ళవు. ఎలా వెళ్తాయి అనేది కూడా చూపిస్తాను నేను. సో ఇదిగోండి ఎంటర్ చేసి ఇక్కడ ఏదైనా ఎంటర్ చేశాను, సబ్మిట్ కొట్టాను. సో ఇక్కడ ఏం యూఆర్ఎల్ వెళ్ళా. సో ఇది మెయిన్ గెట్కి అని పోస్ట్కి ఉన్న డిఫరెన్స్. సో గెట్ అంటే ఏంటంటే అసలు గెట్ ఈజ్ యూజ్డ్ టు రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ సోర్స్. సో దీనివల్ల దేనికంటే మనం ఏదైనా డేటాను తెచ్చుకోవడానికి మాత్రమే గెట్ అనేది వాడతాం. సో ఎప్పుడైనా సెన్సిటివ్ డేటా ఉందంటే, మన సెన్సిటివ్ డేటా అంటే ఏంటి, మన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్లు కానీ అవన్నీ యూఆర్ఎల్ వెళ్లకుండా ఉండాలంటే కనుక గెట్ మెథడ్ అనేది యూజ్ చేయం. సో మీరు బై డిఫాల్ట్గా మెథడ్ ఏమి ఇవ్వకపోతే కనుక బై డిఫాల్ట్గా గెట్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో ఇందాక చూపించాను కదా, దాంట్లో గెట్ అనేది లేకపోతే గనక గెట్ అనేది ఇవ్వకపోతే కనుక బై డిఫాల్ట్గా గెట్ మెథడ్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ రిసోర్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెచ్టిటిపి మెథడ్స్. సో ఈ రిక్వెస్ట్ని ఏమంటే క్యాచీ చేయొచ్చు. మీరు క్యాచీలో సేవ్ అవుతాయి కదా. క్యాచీ అంటే ఏం లేదు, సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్లో సేవ్ చేయాలనుకుంటే కనుక గెట్ రిక్వెస్ట్ని యూజ్ చేస్తారు. సో గెట్ రిక్వెస్ట్స్ రిమైన్ ఇన్ ద బ్రౌజర్ హిస్టరీ. సో రిక్వెస్ట్స్ అన్నీ కూడా బ్రౌజర్ హిస్టరీలో సేవ్ అవుతాయి. సో గెట్ రిక్వెస్ట్స్ అని బుక్ మార్క్ చేయొచ్చు. బుక్ మార్క్ అంటే ఏంటి, మనం యూఆర్ఎల్ ద్వారా బుక్ మార్క్ చేస్తాం కదా. మీకు ఆల్రెడీ చూపించాను, ఏదన్నా పేజ్ని బుక్ మార్క్ చేయాలనుకుంటే కనుక అది బుక్ మార్క్ అలౌ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ గెట్ రిక్వెస్ట్, ఆ పేజ్ గెట్ రిక్వెస్ట్ వాడితే ఆ యూఆర్ఎల్ని బుక్ మార్క్ చేయొచ్చు. సో గెట్ రిక్వెస్ట్ షుడ్ నెవర్ బి యూజ్డ్ when డీలింగ్ విత్ సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటా అంటే ఏంటి, పాస్వర్డ్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ యూజర్ డీటెయిల్స్ కానీ అలాంటి యూజ్ చేసినప్పుడు ఆ డేటాను పంపుతున్నప్పుడు గెట్ అనేది వాడకూడదు. సో దీనికి కొన్ని లెంత్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎంత పెడితే అంత పెద్ద పెద్ద డేటాను పంపకూడదు. సో సమ్ 256 బైట్స్ అలా మాత్రమే వెళ్తుంది. సో ఇది ఓన్లీ మెయిన్ దేనికి యూజ్ చేస్తామంటే డేటాను రిక్వెస్ట్ చేయడానికి. సో డేటాను రిక్వెస్ట్ చేయడానికి గెట్ అనేది వాడతాం. సో వీ కెనాట్ మాడిఫై యూజింగ్ గెట్. సో నెక్స్ట్ కమింగ్ టు పోస్ట్ అంటే ఇది డేటాను సెండ్ చేయడానికి, అది రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది సెండ్ చేయడానికి. రిక్వెస్ట్ అంటే ఎక్కడి నుంచి, సర్వర్ నుంచి. సో డేటాని సర్వర్ని పంపడానికి పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో యూజింగ్ పోస్ట్ మెథడ్ మనం ఏం చేయొచ్చు, మన డేటాని పంపొచ్చు, కొంచెం ప్రొటెక్షన్తో పంపొచ్చు. సో ద డేటా సెండ్ టు ద సర్వర్ విత్ పోస్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద రిక్వెస్ట్ బాడీ ఆఫ్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్. సో ఇందాక యూఆర్ఎల్లో సేవ్ అయింది కదా, డేటా ద్వారా గెట్ ద్వారా పంపింది. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే రిక్వెస్ట్ అనే బాడీలో స్టోర్ అవుతుంది. మీకు నెక్స్ట్ డయాగ్రామ్ చూపిస్తాను, డయాగ్రామ్ బట్టి అర్థమవుతుంది. సో ఈ రిక్వెస్ట్ ఎప్పుడు క్యాచీలో సేవ్ అవ్వవు. సో ఈ బ్రౌజర్ పోస్ట్ మెథడ్ వాడితే కనుక ఏమి బ్రౌజర్లో సేవ్ అవ్వవు. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఇచ్చినా ఏం బ్రౌజర్లో సేవ్ అవ్వవు పోస్ట్ మెథడ్ వాడితే కనుక. సో వీటిని బుక్ మార్క్ చేయలేం. ఆ పేజ్ కనుక పోస్ట్ రిక్వెస్ట్ వాడితే కనుక వాటిని బుక్ మార్క్ చేయలేం. సో దీనికి డేటా లెంత్ లేదు, ఎంత పెద్ద డేటానైనా సర్వర్కి పంపేయచ్చు. సో పోస్ట్. సో సింపుల్గా గెట్ మెథడ్ అనేది చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తాం, సర్వర్ నుంచి డేటాను తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం. సో డేటా అక్కడి నుంచి వచ్చినప్పుడు అందుకే గెట్. అక్కడి నుంచి వచ్చినప్పుడు మనకి ఏమి యూఆర్ఎల్లో ఏమీ రాదు కదా, సో దానికి యూజ్ చేస్తాం. పోస్ట్ అంటే డేటాను సెండ్ చేయడానికి పోస్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం వయా యూఆర్ఎల్. సో ఇదిగోండి నెక్స్ట్ ఇది చూడండి, మీరు ఏదన్నా ఒక వెబ్సైట్ క్లిక్ చేశారనుకోండి, java.tpoint.com/register.dao అని క్లిక్ చేశారు. ఇది యూజింగ్ గెట్ మెథడ్ చేశారనుకోండి, గెట్ మెథడ్ చేస్తే కనుక యూజర్ మనం ఎంటర్ చేసిన వెంటనే యూజర్ ఈజ్ ఈక్వల్ టు రవి, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు జావా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో అదే పోస్ట్ మెథడ్ అయితే కనుక ఇదంతా ఏంటంటే బాడీ, ఇదంతా ఏంటంటే మెసేజ్ బాడీ, ద రిక్వెస్ట్ హెడర్స్, యూజర్ ఏజెంట్ రిక్వెస్ట్ హెడర్స్లో సేవ్ అవుతుంది మెసేజ్. యూజర్ రవి అనే పాస్వర్డ్ ఎలా వెళ్తుంది. సో గెట్ మెథడ్లో ఎలా వెళ్తుందంటే మన యూఆర్ఎల్ ద్వారా వెళ్తుంది. సో ఇది పోస్ట్ మెథడ్లో ఎలా వెళ్తుంది, ఒక మెసేజ్ బాడీ వెళ్తుంది కదా రిక్వెస్ట్ హెడర్స్ టైపు, సో దాంట్లో వెళ్తుంది పోస్ట్ మెథడ్లో. సో కంపల్సరీ డూ గెట్ డూ పోస్ట్. సర్వ్లెట్స్ లోపలికి వచ్చేటప్పటికి డూ గెట్ డూ పోస్ట్ అని వాడతాం. మా సర్వ్లెట్స్ లోపలికి వచ్చేటప్పటికి డూ గెట్ డూ పోస్ట్ అని వాడతాం. అక్కడి నుంచి తెచ్చుకున్న డేటాని మళ్ళీ సర్వ్లెట్లో సర్వీస్ చేస్తాం కదా, సో సర్వ్లెట్లో సర్వీసెస్లో డూ గెట్ డూ పోస్ట్ అనేది వాడతాం. సో దాని మెయిన్ డిఫరెన్సెస్ అడుగుతారు. మెయిన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ గెట్ వర్స్ డూ పోస్ట్. సో మీరు ఆల్రెడీ చూసారు,
డూ గెట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ద పారామీటర్స్ ఆర్ అపెండెడ్ టు ద యూఆర్ఎల్ అండ్ సెంట్ అలాంగ్ విత్ ద హెడర్ ఇన్ఫర్మేషన్. మెయిన్ డిఫరెన్స్ పారామీటర్స్ యూఆర్ఎల్లోకి అపెండ్ అవుతాయి ఎక్కడ డూ గెట్ మెథడ్లో, ఎలాగా అండ్ సెంట్ అలాంగ్ విత్ హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే కంటెంట్ లెంత్ ఆ ఇన్ఫర్మేషన్తో పాటు వెళ్తుంది. డూ పోస్ట్లో ఎలా వెళ్తుంది, ఆ హెడర్ ఇన్ఫర్మేషన్లో సపరేట్ లైన్ కింద వెళ్తుంది. చూసాం కదా ఇందాక, ఇదిగోండి సపరేట్ లైన్ కింద ఎలా వెళ్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. సో డూ గెట్కి గెట్ మెథడ్కి పోస్ట్ మెథడ్కి. నెక్స్ట్ గెట్ మెథడ్ ఈజ్ డిజైన్ టు గెట్ రెస్పాన్స్ కంటెక్స్ట్ ఫ్రమ్ వెబ్ రిసోర్స్ బై సెండింగ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ డేటా. సో ఎక్కువ గెట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఏదైనా చిన్న డేటాను పంపి దాని రెస్పాన్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం గెట్ మెథడ్. సో దీంట్లో ఏముంటాయంటే ఆ రెస్పాన్స్లో రెస్పాన్స్ హెడర్ రెస్పాన్స్ బాడీ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ పోస్ట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాం, పోస్ట్ మెథడ్ ఈజ్ డిజైన్ టు సెండ్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎంత పెద్ద డేటానైనా పంపడానికి సర్వర్కి, అలాంటప్పుడు పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ టు వెబ్ రిసోర్స్. ఎక్కడికి వెబ్ రిసోర్స్ అంటే సర్వర్కి. సో సింపుల్గా గెట్ మెథడ్ అనేది చిన్న చిన్న రెస్పాన్సెస్ని చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తాం. పోస్ట్ మెథడ్ అనేది బిగ్ డేటాకి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని పంపడానికి యూజ్ చేస్తాం. దీంట్లో పారామీటర్స్ అపెండ్ అవుతాయి, దీంట్లో పారామీటర్స్ అపెండ్ అవ్వవు. 2 డిఫరెన్సెస్. నెక్స్ట్ సైజ్ లిమిటేషన్స్ ఉన్నాయన్నాను కదా. గెట్లో ఏంటంటే ఆ మ్యాక్సిమం సైజ్ ఎంతంటే 240 bytesలో మాత్రమే పంపగలం. పోస్ట్ మెథడ్లో సైజ్ లిమిట్ అనేది లేదు, ఎంతైనా పంపొచ్చు. సో పారామీటర్స్ అనేవి ఎన్క్రిప్ట్ అవ్వవు, దీంట్లో ఎన్క్రిప్ట్ అవుతాయి పోస్ట్లో. ఆల్రెడీ చూసారు కదా. సో పారామీటర్స్ ఆర్ నాట్ ఎన్క్రిప్టెడ్, పారామీటర్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. మీరు ఎందడ ఒక్క ప్రోగ్రామ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మెయిన్ డిఫరెన్సెస్ అర్థమైపోతాయి. యూఆర్ఎల్లో వచ్చినాయి కదా. సో నెక్స్ట్ డూ గెట్ మెథడ్ జనరల్లీ ఈజ్ యూజ్డ్ టు క్వెరీ ఆర్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సర్వర్. సో జస్ట్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి, చిన్న చిన్న క్వెరీస్ రాయడానికి డూ గెట్ మెథడ్ రాస్తాం. సో పోస్ట్ మెథడ్ దేనికి ఏమన్నా క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపడానికి డూ పోస్ట్ అనేది వాడతాం. సో మెయిన్ డిఫరెన్స్ అంటే మీకు యూఆర్ఎల్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు మెయిన్ ఆ యూఆర్ఎల్లో అపెండ్ అవుతాయి. డూ గెట్ మెథడ్ అంటే మనం డూ గెట్ మెథడ్ పెట్టి పాస్వర్డ్లో పెట్టామంటే ఆ యూఆర్ఎల్లో అందరికీ కనిపిస్తాయి. సో పోస్ట్ అంటే కనుక కనిపించవు. సో ఆల్రెడీ చూసాం కదా, ఇది చూసిందే మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో ఇట్ ఈస్ ఫాస్టర్. డూ గెట్ అనేది ఫాస్టర్ ఎందుకంటే చిన్న చిన్న డేటాల కింద పంపుతాం కాబట్టి ఇది ఫాస్టర్. సో దానివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డూ పోస్ట్ ఈజ్ స్లో కంపేర్ టు డూ గెట్. ఎందుకంటే ఇది కంటెంట్ లెంత్ ఏమి రాయలేం దీంట్లో, సో ఎంతైనా ఉండొచ్చు కాబట్టి. సో ఎప్పుడైతే మనం డూ గెట్లో కంటెంట్ లెంత్ వాడామో అప్పుడు డూ గెట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో నెక్స్ట్ డూ గెట్ షుడ్ బి ఐడెంటిటెంట్. ఐడెంటిటెంట్ అంటే మనం ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు. సో షుడ్ బి ఏబుల్ టు రిపీట్. మన రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా, రిక్వెస్ట్ని ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. సో డూ పోస్ట్ మెథడ్ డస్ నాట్ నీడ్ టు బి ఐడెంటిటెంట్. సో దీంట్లో అంత ఐడెంటిటెంట్ అవసరం లేదు. ఇక్కడైతే ఎన్నిసార్లు చేయొచ్చు. ఇది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్నిసార్లు చేస్తే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చేయం. సో బుక్ మార్క్ చేయడానికి గెట్లో చేస్తే కనుక బుక్ మార్క్ ఈజీగా చేయొచ్చు, పోస్ట్ అనేది బుక్ మార్క్ చేయడం కష్టం. సో ఇవే మెయిన్ డిఫరెన్సెస్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెట్ అని పోస్ట్ అనేవి హెచ్టిటిపి మెథడ్స్. ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే మనం డేటాని ఫామ్లో ఉన్న డేటాని సర్వర్లోకి పంపడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది 2 మెయిన్ మెథడ్స్ గెట్ టు పోస్ట్. ఆ రెండింటికి డిఫరెన్సెస్ చూస్తాం. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఒకటి బుక్ మార్క్ చేసుకోవచ్చు. బుక్ మార్క్ అనేది ఎలా చేసుకోవచ్చు అనుకుంటే కనుక యూఆర్ఎల్ పైన అపెండ్ అవుతుంది కదా, ఆ యూఆర్ఎల్ బట్టే మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు. సో గెట్లో ఈజీ టు బుక్ మార్క్, పోస్ట్లో హార్డ్ టు బుక్ మార్క్. సో మెయిన్ ఏంటంటే మన వాల్యూస్ అన్నీ కూడా యూఆర్ఎల్లో అపెండ్ అయిపోతాయి, ఎక్కడ గెట్లో, పోస్ట్లో అపెండ్ అవ్వవు. ఈ రెండు మెయిన్ డిఫరెన్సెస్. సో గెట్లో సైజ్ లిమిటేషన్స్ ఉన్నాయి, పోస్ట్లో సైజ్ లిమిటేషన్స్ లేవు, ఎంతైనా పంపొచ్చు. నెక్స్ట్ గెట్ అనేది చిన్న చిన్న డేటాని పంపడానికి, చిన్న చిన్న డేటాని గెట్ చేసుకోవడానికి గెట్ మెథడ్ వాడతాం. పోస్ట్ ఏంటంటే డేటాతో సంబంధం లేదు, ఎంత డేటా అయినా పంపడానికి పోస్ట్ అనే మెథడ్ వాడతాం. సో ఇది ఓవరాల్ సమ్మరీ ఆఫ్ గెట్ అండ్ పోస్ట్. ఇది ఓన్లీ సర్వ్లెట్లోనే కాదు, ఇంకా పిహెచ్పి కానీ దేంట్లో అయినా సరే గెట్ పోస్ట్ అనే మెథడ్ వాడతాం. డూ గెట్ టు డూ పోస్ట్ ఏంటంటే సర్వ్లెట్ లోపల జావా లోపల తెచ్చుకోవడానికి.
సో ఎప్పుడైతే గెట్ మెథడ్ వాడామో సో ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. లోపల డూ గెట్ టు డూ ఏదైనా ప్రోగ్రామ్లో డూ గెట్ టు డూ పోస్ట్ అని కూడా తీసుకుంటాం. ఇదిగోండి డూ గెట్ సర్వీస్ మెథడ్స్ అన్నాను కదా, ఈ సర్వీస్ మెథడ్స్ డూ గెట్ డూ పోస్ట్ ఇలా రాస్తాం. ఈ మెథడ్ బట్టి సేమ్ అలా వస్తాయి. సో రిక్వెస్ట్ని తెచ్చుకోవడం అవన్నీ